కావట్లేదు. మనం కొట్టింది 21 కానీ 21 ఇప్పుడు సెంచరీ కొడితే ఎవడైనా మాట్లాడాలి, మళ్ళీ 21 కొడితే మాట్లాడతారు. నాకు అర్థం కాదు. అంటే 21 వెనక 21 ఎంపీస్ కూడా ఉన్నాయి. అది దాని సత్తా. అంటే ఈ రోజున ఒక కూటమిని నిలబెట్టాలి, రావాలి ఎంత తపన పడ్డాను. ఆ కూటమే ఈ రోజున ఎన్డీఏకి వెన్నుదన్నుగా ఉండిపోయింది. అది అర్థమైంది. నాకు తెలియలేదు. అది నేను చేసుకుంటే వెళ్ళిపోయాను. మన నేల బాగుండాలని స్వార్థంతో చేసుకెళ్ళిపోయాను. ఆ స్వార్థం అంటే మంచి స్వార్థం, అది నిస్వార్థంగా చేశాం. నాకు ఏం అవసరం లేదు. అదేం చేసింది, ఆ 21 ఎంత శక్తినిచ్చింది అంటే దేశం మొత్తం ఈ రోజున మన ఎంపీలు వెళ్తే 100% స్ట్రైకింగ్ రేట్ పార్టీ అంటారు. మన జనసేన కూడా అంటుంది 100% స్ట్రైకింగ్ రేట్ పార్టీ అంటారు. అంత ఉంది. సో నేను మంచి అడుగు వేసాం. మొదటి అడుగు చాలా బలంగా వేసాం. ఈ రోజున మనకి ఇన్ని హోదాలు వచ్చినాయి, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ రోజున ప్రతిపక్షం లేదు. ప్రతిపక్షం కూడా ఎట్లా ఉండాలి, నిర్మాణాత్మకంగా మనమే కొన్నిసార్లు మన సమస్యల్ని మనమే అనేక కోణాల నుంచి మనమే ప్రభుత్వం నుండి మనమే మాట్లాడుకోవాలి. అదే వాళ్ళు తగ్గించడం కూడా నాకు నిజంగా ఇష్టం లేదు. అంటే నేను యుద్ధంలో ఓడిపోయిన శత్రువునైనా సరే ఈ దేశం మూల లక్షణం ఏంటంటే, మనకి బంగ్లాదేశ్ వార్లో ఓడిపోతే మన అప్పటికైనా ఫీల్డ్ మార్షల్ శామ్ మానేక్షా అంటే ఈ దేశం తాలూకు గొప్ప లక్షణం ఏంటి, యుద్ధం చేసిన తర్వాత ఓడిపోయిన పాకిస్తాన్ని దాదాపు 50,000 మంది సైనికులు దొరికిపోతే వాళ్ళకి మన దేశం తాలూకు గొప్ప లక్షణం ఏంటంటే, వాళ్ళందరినీ మన సైనికుల్ని వాళ్ళ బంకర్ల నుంచి తీసి వాళ్ళ బెడ్లు తీసి వాళ్ళని పడుకోబెట్టండి, మన కింద పడుకుందాం. వాళ్ళకి మన లొంగిన సైనికులు, ఓడిపోయిన సైనికులు అయినా కానీ వాళ్ళ సైనికులు మనం గౌరవిద్దాం. అంటే ఈ దేశం అంత గొప్పది. ఇది ఈరోజు 11 వచ్చినాయి, రేపొద్దున 1 రావచ్చు. అది మనకి ఇష్యూస్ కాదు. అంటే మనకు 1 వచ్చినప్పుడు వాళ్ళకు కూడా 1 రావచ్చు కదా రేపొద్దున. అంటే హెచ్చు తగ్గులు పెరుగుతూ ఉంటాయి, పెద్ద ఇష్యూ కాదు. కానీ నేనేం చెప్తానంటే, నువ్వు తల ఎగరేయకు విజయంలో. మనం తల ఎగరేయద్దు, మనం తల ఎగరేయం. వాళ్ళకి 11 రానివ్వండి, 1 రానివ్వండి, అయినా కానీ మనం తల ఎగరేయం. ఎందుకంటే మనందరిది ప్రకృతి ఏమి నిర్ణయిస్తో దాని మూలంగా వెళ్తాం. వాళ్ళకి 151 సీట్లు ఇచ్చి పరీక్ష పెట్టింది కాలం. ఆ కాల పరీక్షలు తట్టుకోలేకపోయారు. 151 సీట్లు రాగానే వాళ్ళు ఏమనుకున్నారు, ఏదైనా చేసేయచ్చు అనుకున్నారు. అలా చేయడానికి కుదరదు. అందుకనే వాళ్ళకి అది మన పాఠం. అది మనం వాళ్ళని తగ్గించడానికి ఇవన్నీ కాదు. నేను ఓడిపోయినా, నేనేం చెప్పాను, వాళ్ళు ఓడిపోయినా కానీ నాకు వ్యక్తిగత కక్షలు ఏమి ఉండవు. సిస్టమిక్ కరెక్షన్సే ఉంటాయి. సిస్టమిక్ కరెక్షన్స్ కొంతమంది వ్యక్తులు దొరికితే దాన్ని పర్యవసానం వాళ్ళు ఎదుర్కోవాలి తప్ప, పర్సనల్గా నువ్వు ఆ రోజు ఇవి చేశారు ఆ సిస్టమ్, అలాంటి వ్యక్తిగత ద్వేషాలకి, దాడులకి నేను దిగను. మన వాళ్ళని కూడా దిగద్దని నేను కోరుకుంటున్నాను. తేడా మన అదే చూపించాలి. మనకి వాళ్ళకి ఏంటి తేడా? మనం చేయాల్సింది ఏంటంటే, వాళ్ళలా కాకుండా ఉండటం మనం చేయాల్సింది.